అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఆదూరి హైమవతి గారు రచించిన వివేకం అనే కథను విందాం. ఈ కథ సెప్టెంబర్ 2011 చందమామలో ప్రచురింపబడింది. విజయపుర మహారాజు విజయసేనుడు తన రాజ్యంలో ప్రతి ఏడాది రాజ్యోత్సవాలు జరిపి సకల రాజ్యాల వీరులను ఆహ్వానించి అనేక అంశాలలో పోటీలు నిర్వహించి బహుమతులు అందించేవాడు. ఆ ఏడాది విజయపురంలోని రాజ్యోత్సవాలకు బహుదూర ప్రాంతాల నుండి మహావీరులు, కళాకారులు హాజరయ్యారు. కత్తిసాము, కర్రసాము, విలువిద్య, కుస్తీ పోటీ, నాట్యం, సంగీతం, చిత్రలేఖనం మొదలైన ఎన్నో పోటీల్లో ప్రథమ స్థానంలో వచ్చిన మహాపుర రాజ్యవాసి వినయుడు మహారాజు విజయసేనుని దృష్టిని ఎంతగానో ఆకర్షించాడు. బహుమతి ప్రదాన సమయంలో మహారాజు వినయుని అభినందిస్తూ, వినయ, ఇతర వీరులైన మీకు మా రాజ్యంలో ప్రముఖ స్థానం కల్పించి ఉన్నత ఉద్యోగం ఇచ్చి గౌరవించాలని మా అభిమతం, ఏమంటారు అని అడిగాడు. వినయుడు మహారాజుకు నమస్కరించి, మన్నించండి మహారాజా, మీ ఉత్సవాలలో పాల్గొనదలిచి వచ్చామే గాని మీరివ్వజూపే ఉద్యోగం పదవి కోసం మాత్రం కాదు అని చెప్పాడు. వినయ, మీ దేశం దుర్భిక్షంతో ఇబ్బంది పడుతున్నట్లు విన్నాం. మీరు మంచి పదవితో సుఖంగా జీవించే అవకాశాన్ని వదులుకోవడం తెలివైన పని కాదనుకుంటాను అన్నాడు విజయసేనుడు. మహారాజా, తల్లి అనాకారిని మరో అందమైన స్త్రీని తల్లిగా చెప్పుకుంటామా? మా రాజ్యం దుర్భిక్షంతో బాధపడుతున్నదని మాతృభూమిని వదిలి వచ్చేయమనడం, మంచి భత్యం ఎరచూపడం భావ్యం కాదు మహారాజా. ఈ నెల దినాలుగా మేము చెట్ల కింద ఉండి ఎండ, వాన, చలి బాధలకు ఓర్చి పోటీలలో పాల్గొన్నాం. పక్కనే ఉన్న పెద్ద భవంతుల్లోని మీ ప్రజలు మమ్ము చూస్తూనే ఉన్నారు, కానీ ఎవ్వరూ కనీసం వసతి కల్పించలేదు. మేము మా దేశం నుండి తెచ్చుకున్న దారిభత్యంతో వండుకుని తిన్నాం. వసతికి ధనం చెల్లించవలసి వస్తే ఎందరో తమ దేశపు ఉత్సవాల్లో పాల్గొనడానికి వెనకాడుతారు మహారాజా. మనస్సులో మాట చెప్పినందుకు మన్నించి సెలవివ్వండి అని నమస్కరించి నేస్తగాళ్లతో కలిసి బయటకు నడిచాడు వినయుడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.